డయాన్సెఫాలన్. డయాన్సెఫాలన్ అంటే మనం తెలుగులో ద్వారగోర్ధం అంటామండి. ఫోర్ బ్రెయిన్లో ఇది డయాన్సెఫాలన్ కూడా ఒక పార్ట్. దీన్ని థలామెన్సెఫాలన్ కూడా అంటాం. ఇప్పుడు మనకి ఫోర్ బ్రెయిన్ మీకు చెప్పా కదా, సెరిబ్రల్ హెమిస్పియర్స్కి లోపల ఉంటుందండి. టోటల్ ఈ డయాన్సెఫాలన్ పార్ట్ ఏంటంటే సెరిబ్రల్ హెమిస్పియర్తో కవర్ అయి ఉంటుంది. ఇవి టూ హెరిబ్రల్ హెమిస్పియర్స్ అని మనం ఇలా అనుకుంటే, దిస్ ఇస్ ద హెరిబ్రల్ హెమిస్పియర్. ఇది మన బ్రెయిన్ పార్ట్. ఇవే కదా ఇక్కడ మనకి మధ్యలో టూ పార్ట్స్ కింద సెపరేట్ అయి ఉంటాయి సెరిబ్రల్ హెమిస్పియర్స్. ఇప్పుడు కార్పస్ కెల్లోజం అంటే ఏంటి అంటే, ఈ టూ సెరిబ్రల్ హెమిస్పియర్స్ని కనెక్ట్ చేసే పార్ట్ ఏది, సి షేప్ లైక్ స్ట్రక్చర్. ఇలా ఇది టూ హెరిబ్రల్ హెమిస్పియర్స్ అనుకుంటే ఇలా కనెక్ట్ చేసే పార్ట్ని మనం కార్పస్ కెల్లోజం అంటాం. తెలుగులో కూడా దీన్ని కార్పస్ కెల్లోజం అనే అంటాం. ఈ కార్పస్ కెల్లోజం అనేది అందరిలోనే ఉండదండి. దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది హ్యూమన్స్, మనలోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దీనికి అటాచ్ అవుతూ మీకు ఇక్కడ ఒక రెడ్ కలర్ ఇండికేషన్ చూపించాం. ఈ రెడ్ కలర్ స్ట్రక్చర్ ఉంది కదా, సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంది. ఆ సాక్ లైక్ స్ట్రక్చర్ సెంటర్ని థలామస్ అంటామండి. జనరల్గా డయాన్సెఫాలన్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద ఎపిథలామస్, థలామస్ అండ్ హైపోథలామస్. ఎపిథలామస్ అంటే ఊర్ధ్వ పర్యంకం, థలామస్ మీన్స్ పర్యంకం, హైపోథలామస్ అంటే అదో పర్యంకం అండి. ఊర్ధ్వ అంటే పైన, హైపో అంటే కింద, ఎపి అంటే పైన. ఇప్పుడు ఈ సాక్లైక్ స్ట్రక్చర్, ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, దీన్ని మనం థలామస్ అంటామండి. ఈ థలామస్ ఇక్కడ రాసాను చూడండి, థలామస్. ఈ థలామస్కి పైన ఉండే రీజన్ని మనం ఎపిథలామస్ అంటాం. ఇప్పుడు ఇది థలామస్ అనుకుంటే దిస్ ఈజ్ ద అప్పర్ రీజన్ అనేది ఎపిథలామస్, కిందన హైపో రీజన్ ఈజ్ ద హైపోథలామస్, లోవర్ రీజన్ని హైపోథలామస్ అంటాం. ఈ సెంటర్ రీజన్ థలామస్, ఈ పైన బ్లాక్ కలర్ ఇండికేషన్లో ఉన్నదాన్ని ఎపిథలామస్ అంటాం, ఊర్ధ్వ పర్యంకం. ఈ బ్లాక్ కలర్ ఇండికేషన్లో యాంటీరియర్ సైడ్ అంటే ముందు వైపుకి మనకి ఇక్కడ నేను నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్లో ఇండికేట్ చేశాను కదా, ఈ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ని మనం కోరాయిడ్ ప్లెక్సస్ అంటాం. పూర్వ రక్త ప్లక్ష్యం. వాట్ ఈస్ ద కోరాయిడ్ ప్లెక్స్ అంటే, మొత్తం బ్రెయిన్ అనేది టోటల్ నర్వ్ పార్ట్తోనే ఫామ్ అవుతుందండి. బట్ ఈ కోరాయిడ్ ప్లెక్సస్ అనేది నాన్ నర్వస్ పార్ట్ అనమాట. ఈ కోరాయిడ్ ప్లెక్సస్ మన హైపోథలామస్తో దేంతో అటాచ్ అయ్యి ఫామ్ అవుతుంది అంటే, మన బ్రెయిన్లో ఉండే మెనింజస్ లేయర్స్లో పయామెటర్ ఉంది కదా, వరాసిక. ఈ వరాసిక లేయర్తో అటాచ్ అయ్యి నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది అనమాట ఈ పైన ఎపిథలామస్. దాన్ని కోరాయిడ్ ప్లెక్సస్ అంటాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిథలామస్ అండ్ కోరాయిడ్ ప్లెక్సస్ అంటే, ఇది సిఎస్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తుందండి. మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసే ఫ్లూయిడ్ ఏంటి, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కదా. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేసేది కోరాయిడ్ ప్లెక్సస్ చేస్తుంది. ఈ సెంటర్లో ఉండే రీజన్ థలామస్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ థలామస్? థలామస్ ఏ విధంగా మనకి బ్రెయిన్ ఉపయోగపడుతుంది అంటే, దిస్ ఈజ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ ఉంటాయి కదండి. మనం మోటార్ సిగ్నలింగ్ అండ్ సెన్సరీ సిగ్నల్స్ మనకి బాడీలో సెన్స్ ఆర్గన్స్ త్రూ బ్రెయిన్కి, బ్రెయిన్ టు సెన్స్ ఆర్గన్స్కి సిగ్నలింగ్ పాస్ చేసేదాన్ని రెగ్యులేట్ చేస్తుందండి ఇది థలామస్. కోఆర్డినేషన్ సెంటర్ ఫర్ సెన్సరీ అండ్ మోటార్ సిగ్నలింగ్. థలామస్ ఏం చేస్తుందంటే రెగ్యులేషన్ సెంటర్ కింద వర్క్ చేసేది ఏది అంటే థలామస్ రీజన్ ఇన్ అవర్ బ్రెయిన్. థర్డ్ వన్ ఈజ్ హైపోథలామస్ అంటే అదో పర్యంకం. నేను మీకు ఇక్కడ థలామస్ ఓవరాల్గా మనం స్ట్రక్చర్ రియల్గా బ్రెయిన్ని మనం చూస్తే మనకి ఇలానే స్ట్రక్చర్ అనేది విజిబుల్ అవుతుందండి. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఇండికేషన్లో ఉన్నదాన్ని ఇక్కడ స్టాక్ లైక్ ఇక్కడ చిన్నగా పార్ట్ థలామస్ రీజన్కి అటాచ్ చేయండి చూసారా, దీన్ని హైపోథలామస్ అంటాం. ఆ చిన్న పార్ట్ దాన్ని హైపోథలామస్ అంటాం. ఈ హైపోథలామస్ కింద నేను మరొక రెడ్ కలర్ ఇండికేషన్ చేశాను. దిస్ ఈజ్ ద స్టాక్ అనమాట, ఒక కార్డ్లా ఉంటుంది. హైపోథలామస్ ఇలా ఉంటే దానికి ఒక కార్డ్ లాగా అటాచ్ అయి ఉంటుంది. దాన్ని స్టాక్ లైక్ స్ట్రక్చర్, దాన్ని ఇన్ఫెండిబ్యులం అంటామండి. ఈ ఇన్ఫెండిబ్యులానికి కిందన మన ఎండోక్రైన్ సిస్టమ్, మాస్టర్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం కదా, దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్. ఈ ఇన్ఫెండిబ్యులంకి పిట్యూటరీ గ్లాండ్ అనేది అటాచ్ అయి ఉంటుందండి. దీనిది ఇది ఈ స్టాక్ త్రూ దేనికి అటాచ్ అయి ఉన్నట్టు, హైపోథలామస్ రీజన్కి అటాచ్ అయి ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. సో ఇప్పుడు మన హైపోథలామస్ని ఏం చెప్తాం, పిట్యూటరీ ఈజ్ ద ఎండోక్రైన్ సిస్టమ్.
హైపోథాలమస్ వాట్ ఎవర్ ద రిమైనింగ్ థాలమస్, ఇది బ్రెయిన్ అంతా నర్వస్ సిస్టమ్. సో హైపోథాలమస్ అనేది ఎండోక్రైన్ సిస్టాన్ని నర్వస్ సిస్టానికి మధ్య కనెక్షన్లా ఉంది, అంతే కదా. దిస్ ఈస్ ద కనెక్ట్ ద ఎండోక్రైన్ అండ్ నర్వస్ సిస్టాన్ని కనెక్ట్ చేసేది ఏది అంటే హైపోథాలమస్ అండి. దీంతోపాటు హైపోథాలమస్ ఇంకొన్ని ఫంక్షన్స్ చేస్తుంది. మన బాడీ టెంపరేచర్ థెర్మోస్టాటిక్ అనమాట. హైపోథాలమస్ మన బాడీలో ఉండే టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓవర్ హీట్ అయినా లేదంటే మనం బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసేది ఏది మన బ్రెయిన్ పార్ట్ అంటే హైపోథాలమస్ అండి. ఇన్ ద సేమ్ వే ఆస్మో రెగ్యులేషన్, ద్రవాభిసరణ, మన బాడీలో వాటర్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పాస్ అవుతుంది. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ మూమెంట్ని మనం ద్రవాభిసరణ అంటాం. దీన్ని మొత్తం టోటల్గా రెగ్యులేట్ చేసేది ఏది అంటే హైపోథాలమస్. ఆస్మో రెగ్యులేషన్ చేస్తుంది, థెర్మో రెగ్యులేషన్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఆకలి, మనకి మనకి ఆకలి వేస్తుంది, మనకి సిగ్నలింగ్ పాస్ చేసేది ఏది పొట్టలోని మన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, నువ్వు తిను నీకు ఆకలి వేస్తుంది అని సిగ్నల్స్ పాస్ చేసేది ఎక్కడికి చేస్తుంది అంటే హైపోథాలమస్ త్రూనే జరుగుతుంది. అండ్ దాహం వేసేది కూడా హైపోథాలమస్. తిన్నావు సరిపోయింది ఓకే సాటిస్ఫై చెప్పేది, నువ్వు చాలు ఇంక తిన్నది నీ పొట్ట ఫిల్ అయిందని చెప్పేది కూడా హైపోథాలమస్ చెప్తుందండి. థెర్మోరెగ్యులేటర్, ఆస్మోరెగ్యులేటర్, థరస్ అండ్ హంగర్ అండ్ సాటిస్ఫై ఫంక్షన్ కూడా చేస్తారు. ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ, దప్పిక, ఆకలి అండ్ తృప్తి, ఈ 5 ఫంక్షన్స్ని కూడా హైపోథాలమస్ రీజన్ చేస్తుంది. అలాంగ్ విత్ ఇంకా హైపోథాలమస్ చేసే మెయిన్ ఫంక్షన్ ఏది అంటే ఏఎన్ఎస్ అండి. ఏఎన్ఎస్ అంటే ఏంటి అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్, తెలుగులో స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటాం. దాన్ని కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ చేసేది, దాన్ని కోఆర్డినేట్ చేసేది ఏది అంటే బ్రెయిన్లో హైపోథాలమస్ రీజనేనండి. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుంది, సిఎన్ఎస్ అంటే ఏంటి, అటానమస్ నర్వస్ సిస్టమ్. స్వయం చోదిత అంటే దట్ ఈజ్ ఇన్వాలంటరీ అండి, మన ఫంక్షన్ మన అండర్లో ఉండి జరిగేది కాదు. హార్ట్ బీట్ అయినా లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ అయినా ఇవన్నీ ఇన్వాలంటరీగా జరిగే యాక్షన్స్. హార్ట్ బీట్ ఇంత కొట్టుకోవాలి అని లేకపోతే బ్లడ్ ఇలా పాస్ అవన్నీ సిగ్నలింగ్ చేసేది ఏది అంటే హైపోథాలమస్ అండి. కంట్రోల్ అండ్ ఇంటిగ్రేట్ ద ఏఎన్ఎస్ అనమాట. నియంత్రణ సమన్వయం చేసేది ఏది అటానమస్ నర్వస్ సిస్టాన్ని అంటే మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ రీజనే చేస్తుంది. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ హైపోథాలమస్. అలాంగ్ విత్ మనకి ఇంకొక స్ట్రక్చర్ చూడండి, యాంటీరియర్. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఈ థలామస్కి బ్యాక్ సైడ్ మనకి ఒక చిన్న బడ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మనం పీనియల్ గ్లాండ్ అంటాం, పీనియల్ బాడీ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండే, ఎండోక్రైన్ ఫంక్షన్ చేస్తుంది. ఈ డయాన్సెఫాలన్, ఈ పైన చూపించే సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఇవన్నీ 4 బ్రెయిన్ అండి. మిడ్ బ్రెయిన్లో స్ట్రక్చర్స్ ఉంటాయి. మిడ్ బ్రెయిన్ అనేది కంప్లీట్గా మనకి ఇన్విజిబుల్ అనమాట. ఎందుకు అంటే ఈ డయాన్సెఫాలన్, ఈ సెరిబ్రల్ హెమిస్పియర్ టోటల్గా కవర్ అయి ఉంటాయి. మనం స్ట్రక్చర్గా చూపించడానికి మనకి అవుట్లుక్ అనేది మిడ్ బ్రెయిన్ కనిపించదు, మొత్తం టోటల్గా కవర్ అయిపోతుంది. లాస్ట్ వన్ ఈజ్ హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్లో 3 పార్ట్స్ ఏంటండి, సెరిబెల్లం. ది సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ ఏదంటే సెరిబెల్లం, ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది మన సెరిబ్రల్ హెమిస్పియర్ అనుకుంటే బ్యాక్ సైడ్ సెరిబెల్లం ఉంటుంది, అనుమస్తిష్కం అంటాం తెలుగులో. ఫస్ట్ వన్ ఈ సెరిబెల్లం, సెకండ్ పాన్స్ అంటామండి. ఈ బల్జ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా మన నెక్ రీజన్లో, ఇక్కడ ఉంటుంది పాన్స్ ఉంటుంది, పాన్స్ వెరోలి అంటాం. దానికి కింద సమ్వాట్ బల్జింగ్ ఉంటుంది, దాన్ని మెడ్యులా అబ్లాంగేటా తెలుగులో మధ్యాముఖం అంటాం. ఈ మధ్యాముఖం నుంచి ఇది స్పైనల్ కార్డ్ అనేది మన బ్యాక్ ఉండే స్పైన్ ఉంది కదా, స్పైన్ కిందది కంటిన్యూ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ డయాన్సెఫాలన్.